సింహరాశి వారికి ఈ 3 చోట్ల నుండి 500 కోట్లు వచ్చి పడతాయి. సింహరాశికి చెందిన వారు తప్పకుండా వినవలసిన, చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే సింహరాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ 3 చోట్ల నుండి 500 కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి దృష్టి మీపై పడింది. సింహరాశి వారికి రాబోయే కాలం ఒక సువర్ణ అధ్యాయమని చెప్పవచ్చు. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు ఇక ముగింపు పలకబోయే సమయం ఆసన్నమయ్యింది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారిన కారణంగా ఊహించని విధంగా అకస్మాత్తుగా ఈ 3 ప్రత్యేక మార్గాల ద్వారా మీకు కోట్ల రూపాయల ధనలాభం కలగబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల అనుకూలత వల్ల జరగబోయే అద్భుతమని చెప్పవచ్చు. ప్రస్తుతం సామాన్య జీవితం గడుపుతున్న మీరు అత్యంత ధనవంతులుగా మారే బలమైన యోగం గోచరిస్తుంది. ఆ 3 రహస్య మార్గాలు ఏమిటి, అవి మీ తలరాతను ఎలా మారుస్తాయనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఏమాత్రం మిస్ కాకుండా చివరి వరకు చూడండి. సింహరాశి వారు జ్యోతిష్యంలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. వీరు అగ్నితత్వానికి చెందిన వారు కావటం వల్ల సహజ సిద్ధమైన రాజసం, ఆత్మవిశ్వాసం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరిలో కనిపిస్తాయి. సింహరాశి వారికి నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మొదటిగా, సింహరాశి వారు చాలా ధైర్యంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. ఎంతటి కష్ట పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా గంభీరంగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగడం సింహరాశి వారి ప్రత్యేకత. ఇది కొన్నిసార్లు అద్భుతమైన విజయాలను అందిస్తే, మరికొన్నిసార్లు వీరి పట్టుదల వల్ల చిన్న పొరపాటుకు దారితీస్తుంది. కానీ వీరు తమ తప్పులను హుందాగా ఒప్పుకొని వాటి నుంచి త్వరగా నేర్చుకునే గుణం కలిగి ఉంటారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సింహరాశి వారు పుట్టుకతోనే లీడర్స్. ఏ సమూహంలో ఉన్నా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ముందుండి నడిపించడానికి ఇష్టపడతారు. అందుకే పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, హై ప్రొవిజన్ మేనేజ్మెంట్ వంటి రంగంలో వీరు తిరుగులేని స్థానం సంపాదించగలరు. సింహరాశి వారు చాలా ఉదార స్వభావాలు మరియు స్ట్రేట్ ఫార్వర్డ్. మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తారు. ఈ స్వభావం వల్ల అప్పుడప్పుడు ఇతరులతో విభేదాలు రావచ్చు, కానీ వీరి మనసు మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే సింహరాశి వారు రాజమర్యాదతో ప్రేమిస్తారు. ఒకసారి మనసు ఇచ్చారంటే తమ భాగస్వామిని ఎంతో గర్వంగా, అంకిత భావంతో చూసుకుంటారు. అయితే వారి ఉత్సాహభరితమైన స్వభావం వల్ల సంబంధంలో ఎప్పుడు గౌరవం, కొత్తదనం ఉండాలని ఆశిస్తారు. వీరికి లగ్జరీ లైఫ్, అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు చేయడం, అందరిలో ప్రత్యేకంగా నిలవడం వీరి జీవితంలో ముఖ్య భాగం. సాధారణ జీవితానికి పరిమితం అవ్వడం వీరికి అస్సలు నచ్చదు. మరో ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏమిటంటే సింహరాశి వారికి కోపం ఎక్కువ. సింహరాశి వారికి కోపం, అహం త్వరగా వస్తాయి, కానీ అంతే వేగంగా శాంతిస్తారు. ఎవరైనా తప్పు తెలుసుకుని వస్తే క్షమించే గుణం వీరిది. ఎక్కువసేపు మనసులు ద్వేషం పెట్టుకోవడం వీరి నేచర్ కాదు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. మొదటిగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన దారి వ్యాపారం. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో దిగాలి అంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, దానికి తగ్గ పనితనం కూడా మనకు తెలిసి ఉండాలి. మీకు గనక వ్యాపారంలో పాత అనుభవం ఏదైనా ఉండి ఉంటే, లేదా మీ కుటుంబంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తూ ఉండి మీకు దాని మీద ఆసక్తి ఉంటే మాత్రం ఇదే మీకు సరైన సమయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటి నుండి ఏదైనా సొంత వ్యాపారం పెట్టాలి అని కలలు కంటూ ఉంటే ఆ కలని నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. కొంతమందికి వ్యాపారం పెట్టిన వెంటనే, అంటే చాలా తక్కువ టైంలో లాభాలు రావచ్చు. మరికొందరికి వ్యాపారం సెట్ అవ్వడానికి కాస్త టైం పట్టవచ్చు. కానీ చివరిగా చూస్తే మాత్రం మీరు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారనేది నిజం. వ్యాపారం ద్వారా మీరు కేవలం డబ్బులు మాత్రమే కాదు, 10 మందిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు ఏ పని అయితే బాగా వచ్చో, ఏ పని మీదైతే మీకు పూర్తి పట్టు ఉందో ఆ వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు బట్టల వ్యాపారం గురించి తెలిస్తే అందులోనే వెళ్ళాలి తప్ప ఎవరో బంగారు వ్యాపారంలో కోట్లు సంపాదించారని చెప్పి మీకు తెలియని పనిని ఎంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. మొదట్లో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టకుండా తక్కువ డబ్బుతో మొదలుపెట్టి లాభాలు వచ్చాక వ్యాపారాన్ని పెంచుకోవడం తెలివైన పని.
చాలా మంది యువకులు లేదా వ్యాపారం చేయాలనుకునే వారు చేసే ఒక తప్పు ఏమిటంటే ఉత్సాహం ఉన్నంతగా ఆ పని మీద అవగాహన ఉండదు. కేవలం అదృష్టం ఉంది కదా అని అనుభవం లేని వ్యాపారం మొదలు పెడుతూ ఉంటారు. దాని గురించి ఏమీ తెలియకుండానే అంగడిలోకి దిగుతారు. అయితే దాని గురించి మీకు కొంచెమైనా తెలిసి ఉండాలి, లేదా ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారి సలహా అయినా తీసుకుంటూ ఉండాలి. వ్యాపారం అనేది ఒకరితో అయ్యే పని కాదు. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కలిసి చేయవలసి వస్తుంది. ఒకవేళ మీరు భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలనుకుంటే గనక కనీసం మీకైనా ఆ వ్యాపారం గురించి తెలిసి ఉండాలి, లేదా మీ భాగస్వామికైనా దాని గురించి బాగా తెలిసి ఉండాలి. ఇద్దరికి ఏమీ తెలియకుండా అదృష్టాన్ని నమ్ముకొని ఉంటే, ఏమాత్రం అవగాహన లేకుండా గనక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే అది మొదటికే మోసం వస్తుంది. దీనివల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లాభానికి బదులుగా అప్పుల పాలే కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితం అని గుర్తుంచుకోండి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు మీ వ్యాపారంలో గొప్పగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఒక మంచి దారి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక రెండవ దారి విషయానికి వస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అదేమిటంటే పెద్దల నుండి లేదా తాతల నుండి మీకు రావాల్సిన ఆస్తి. చాలా కాలం నుండి మీ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూ ఉండవచ్చు, లేదా మీ పూర్వీకుల ఆస్తి ఏదైనా కోర్టు గొడవల్లో ఉండవచ్చు. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు అనుకూలించడం వల్ల మీ వంశం నుండి మీకు రావాల్సిన ఆస్తి ఈ సమయంలో చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తుల ద్వారా మీరు ఊహించని విధంగా డబ్బులు చూస్తారు. ఇప్పటి వరకు సామాన్య జీవితం గడుపుతున్న వారు కూడా ఈ ఆస్తి రాకతో ఒక్కసారిగా ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ స్థలాలు కానీ ఆస్తులు కానీ ఇన్నాళ్ళు గొడవల్లో కానీ విభేదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దాటుకొని ఆస్తిని దక్కించుకునే శక్తి, ధైర్యం ఇప్పుడు మీకు వస్తాయి. ఈ ఆస్తుల కోసం మీరు గతంలో చాలా పోరాడి ఉండవచ్చు. ఎన్నో రోజులుగా నిద్ర లేకుండా గడిపి ఉండవచ్చు. చాలా కష్టపడి ఉంటారు. డబ్బులు నీళ్ళలా ఖర్చు చేసి ఉంటారు. న్యాయస్థానాల చుట్టూ, న్యాయవాదుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి ఉంటారు. అయినా పని మాత్రం జరిగి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తిని ఎవరూ అడ్డుకోలేరు. ఈ రాశివారు తమ హక్కును ఖచ్చితంగా దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు చాలా డబ్బును చూస్తారు. అంటే మీరు ధనవంతులు అవ్వడానికి మీ సొంత కష్టంతో పాటు మీ పెద్దల ఆస్తి కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం బలంగా ఉంది. కాబట్టి పాత గొడవలు లేకుండా సమస్యలను ఒకసారి మళ్ళీ చూసుకొని న్యాయవాదుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇక మూడవది మరియు అందరికీ ఉపయోగపడే దారి ఏమిటంటే అదే ఉద్యోగం. ఈ రోజుల్లో చాలా మంది నెలవారీ జీతం కోసం ఉద్యోగాన్ని నమ్ముకుంటున్నారు. అయితే చిన్న ఉద్యోగం చేసేవారైనా లేదా పెద్ద ఉద్యోగం చేస్తున్న వారైనా సరే బాగా కష్టపడితే తమ పనిలో ప్రతిభను పెంచుకుంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే ఇక్కడ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. అదేమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో ఎదుగుదల కోసం ఆలోచించరు. కేవలం నెల తిరిగేసరికి వచ్చే జీతం మీద మాత్రమే ధ్యాస పెడతారు. ఉదాహరణకి ఒక కార్యాలయంలో పనిచేస్తున్నారు అనుకోండి. ఒక 40 నుంచి 50 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ అదే కుర్చీలో ఉండిపోతే డబ్బు పరంగా ఎలా ఎదుగుతారు? మీకు మంచి శక్తి ఉంది, మీకు మంచి ప్రతిభ ఉంది, పని బాగా వచ్చు, బయట అంగడిలో మీకు మంచి గుర్తింపు ఉంది, వేరే సంస్థల నుండి మంచి జీతంతో అవకాశాలు వస్తున్నా కానీ భయం వల్ల లేదా బద్ధకం వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా లేదా కుటుంబ బాధ్యతల వల్ల ముందడుగు వేయడానికి భయపడి అక్కడే ఆగిపోతున్నారు. కొంతమంది అయితే నాకు ఇది సరిపోతుందిలే, ఇంతకంటే ఆశపడకూడదు అని సర్దుకుపోతున్నారు. ఇలా సర్దుకుపోవడం మంచిదే కానీ అది మీ అభివృద్ధికి అడ్డుగోడ కాకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు ఎదగలేరు, ఎక్కువ డబ్బు సంపాదించలేరు. కాబట్టి ఉద్యోగం చేసేవారు మీ పనిలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. అలాగని కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న ఉద్యోగం మానేసి రోడ్డున పడమని చెప్పడం లేదు. చేతిలో మరో మంచి అవకాశం ఉన్నప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. పెద్దల సలహాతో, మీ పని తెలిసిన వారి మాటలతో ముందుకు వెళ్ళండి.
ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో గొప్పగా నిలబడతారు. మన పెద్దలు ఒక మాట చెబుతారు, ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సంపాదించలేము, ఏది సాధించలేము. మీరు ఎదగాలనుకుంటే, 10 మందిలో గొప్పగా బ్రతకాలనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా ఇంట్లోనే కూర్చొని పూజలు చేస్తున్నంత మాత్రాన దేవుడు ఒకేసారి మీపై కోట్లు కుమ్మరిచ్చడు. మీ ప్రయత్నానికి, మీ కష్టానికి దేవుడు సహాయం తోడుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు పైన చెప్పిన 3 దారుల ద్వారా డబ్బు బాగానే సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా మంచి పనులకు వాడుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే దేవుడు మనకి అవకాశాలు మాత్రం ఇస్తాడు, దారి చూపిస్తాడు. కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మన తెలివి మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటున్నామా లేదా వృధా చేసుకొని ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నామా అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చింది కదా అని ఖర్చులు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎంతో కాలం నిలవదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది చిన్నదైనా పెద్దదైనా సరే కొంచెం ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మీ మంచి కోరే వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. నేను చెప్పేది నిజం, నాకు అన్నీ తెలుసు అని గర్వంతో సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి మీకు మంచి చేయవు, భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఎందుకంటే సంపాదించడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. మరొక చేదు నిజాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. డబ్బు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ధనయోగం పడుతుంది. కానీ అదే సమయంలో మీకు విరోధులు కూడా ఎక్కువ అవుతారని చెప్పాలి. ఎప్పుడైతే మీకు డబ్బు పరంగా ఎదుగుతారో అప్పుడే మీ పక్కన ఉన్నవారు మిమ్మల్ని చూసి కుళ్ళుకునే అవకాశం ఉంది. మీ పైన కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని లేదా మీ ఉద్యోగంలో ఇబ్బందులు సృష్టించాలని చూస్తుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి మనుషులు బయట ఎక్కడో ఉండరు. మీ జీవితంలోనే, మీ చుట్టూనే మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. మీ వ్యక్తిగత విషయాలను, డబ్బు విషయాలను ఎవరితోనూ చెప్పకపోవడం మంచిది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కంటికి రెప్పలాగా మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని కాపాడుకోండి. అలాగే దేవుడి ఇచ్చిన అవకాశాన్ని వదలకుండా తెలివిగా వాడుకోండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. ఇంకా ఈ రాశి వారు తమ జీవితంలో త్వరగా ఎదుగుదల చూడాలనుకుంటే, ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలని భావిస్తే కొన్ని చిన్న చిన్న పనులు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దేవుడు దయలేనిదే మనిషి కష్టం ఫలించదు. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కుదిరితే లేదా కనీసం ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు చదువుకోవాలి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది. మీ జాతకంలోని దోషాలు పోయి డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ఆవుకి ఏదైనా తినిపించడం, పేదవారికి అన్నం పెట్టడం లాంటివి చేయడం వల్ల మీకు పుణ్యం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా వ్యాపారంలో మరియు ఉద్యోగంలో గొప్ప విజయాలు చూస్తారు. కాబట్టి మీ సొంత కష్టంతో పాటు దేవుడి బలాన్ని కూడా కలుపుకొని నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం